ఈరోజు మేము పెద్దవడుగురు మండలం లక్ష్మపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఒక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింటే పరిగెత్తుకుంటా వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నాకు అర్థం కాలే, ఎమ్మెల్యేలు పొద్దున్న సీట్ల కోసమైనా ఎట్లా మీరు గెలిచారు? ఎందుకంటే ఎప్పుడన్నా రైతాంగం గురించి పట్టించుకుంటే గెలుస్తారు. కాదు మన ఇప్పుడు లోకేష్ చెప్తాండే ఈ చెత్త తీసిపోయి ఆ చెత్త వేస్తే అక్కడ ఏమైనా బంగారు అవుతాడు, ఆయన ఏమైనా కళ్యాణం తీసిపోయి ఉరకొండలు ఎత్తారు, ఏడో వేస్తారంటాడు పెనుగొండలా. కాదు కదా రైతాంగం చూడండి. ఈ పొద్దు ఎందుకు వచ్చినాం వీటికి మేము? ఒక ఆయన ఆత్మహత్య రూపంలో ఆయన రెడీ అయినాడు. సార్ నా పాతది కాటన్ అంతా ఇంట్లో ఉంది, కొనేవాళ్ళు లేడు, ఏం లేడని. నేను దగ్గర 15 రోజుల నుంచి ఆయన ఎస్పీటీను ఎవరో ఉన్నారు ఈ మార్కెటింగ్ యాడ్కి సంబంధించిన ఆయన ఏమంటాడు, మేము అతను ఏమంటాడు, సార్ తాడిపత్రిలో ఒకటి పెట్టినాము సిసిఐ వాళ్ళు, గుత్తిలో ఒకటి పెట్టినాము, ఆదోని ఎమ్మెగనూరులో అంట. సరే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఎప్పుడు లాక్ చేసి ఉంటారు. సరే అది ఆయన ఉన్న పట్టుకుంటే ఆయన నంబర్ ఇచ్చాడు, ఎవరు కర్ణాటక అతను ఆదోనిలో ఉంటాడు. అతను ఏమంటాడు, సార్ మేము లాంగ్ స్టేబుల్ మిడిల్ స్టేబుల్ అది కొంటాము అంటాడు. యాదోడి కొందరా నాయన అంటే ఐఎమ్ బిజీ నాదోని సార్ ఐ కాంట్ కమ్. ఏమంటాడు, మాకు ట్రాన్స్పోర్ట్కి ఇంకా డబ్బులు ఇవ్వలే. అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికీ, పట్టించుకుంటారు అంతన్నా. కొత్తది అట్లే ఉంది, కొత్తది ఏం చేస్తారు, ఏదో ఒక రేటుకి అమ్ముకుంటారు పోయి అదేనో ఆ బల్లారికో ఏటికో పోయి. ఈ పాతది ఎట్లయ్యా? అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఒక భయం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని. బాగాలేదు పరిస్థితి. ఆయన చెప్తాడు అన్నీ. తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినట్టు కూడా కొన్నారు. అరే యాదవ్ రేటు కొనండి దయచేసి, మీరు కొనకపోతే ఎవరు కొనాలి? వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా. బాగాలేదు, ఏం చేస్తున్నారు అర్థం కాలే. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే, ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు, కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే. బాగలేదు. రేపు 3వ తేదీ తర్వాత మొత్తం పోయి అనంతపూర్ ఆయన ఎస్పీసీలో ఎవరో మార్కెటింగ్ ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా మాట్లాడినా ఆయన దగ్గరనే ధర్నా చేస్తాం. అంతలోపల ఏదో ఒకటి చేయండి. ఎవరు కొంటారు ఈ పాతది? పోయినసారి మార్కెట్ లేకుండా అది అట్లా నిలబడిపోయా. ఈసారికి వస్తే వాడు పొద్దున సీసీ ఎవడు ఏమంటాడు, అన్ని విధాలుగా సరిపోయి కాటన్ కొంటాడు. ఆయన కొనాలి ఏమన్నా? ఆయన కొనాల్సి వెళ్ళి మార్కెట్ ఏదో 7,060 ఎంట్రీ ఒకటి, ఇంకోటి ఏమో 7,600 ఎంట్రీ. ఆ మార్కెట్ రాదు ఈరు. మరి ఏం చేయాలో చెప్పండి? ఈ కాటన్ ఎట్లా పంపించాలా? ఈ కొత్త కాటన్ ఎవరు కొంటారు? పొద్దున ఒకరు పెద్ద 2 months బ్యాక్ చెప్పారు వచ్చేది సీసీఐ కొంటుంది అది ఇదని. ఎక్కడండి 14 మంది ఎమ్మెల్యేలు? దయచేసి చూడండి, 175 మంది ఎమ్మెల్యేలు రైతాంగం నుంచి పట్టించుకోండి అయ్యా. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందే ఈ పొద్దు ఈ ఊర్లో. మరి ఏం చేయాలో మేము? ఎవరు దీన్ని పట్టించుకునేది? ఇంకా మెరబాలంటే అది అయిపోయా, నాశనం అయిపోయారు. ఈ పొద్దు ఒక ట్రిప్పు నీళ్లకు ట్యాంకర్ బాడీగా 600, మళ్ళీ ఆడ పంపుకి ఇంత, తెచ్చిన దానికి ఇంత, డీజిల్ ఇవన్నీ మోపెడైపోయింది. ఎలా పోతారు రైతాంగం? పట్టించుకోండి దయచేసి. ఎవరు పట్టించుకునేది? మేము ఊరు కంటశోసే. ఏమనంటే ఇంకా భయపడిస్తారు, ఫ్రాక్షన్ చేస్తాం. ఎవరితో చేస్తారో మేము చేసే పరిస్థితుల్లో మేము బూదింటే సాలరాని మేమున్నాము. యాడ్ నుంచి ఫ్రాక్షన్ చేసేది? ఫ్రాక్షన్ అంటే మర్చిపోతారు అసలుకే. నాకైతే నా ఎముడు ఒక్కరు లేరు, ప్రేమగా పిలుస్తే ఉన్నారు, కానీ ఇంకా ఆయనకు ఫ్రాక్షన్ చేసే విధంలో ఆయన ఉన్నాడు. రైతులు ఎవరు చేస్తారు నీతో తండ్రి? ఏదో బతికిని తండ్రి మమ్మల్ని, ఏదో పువ్వ తినేటట్టుగా చూడు. నువ్వు కావాలంటే మేమంతా దూరంగా ఉన్నాంలే. ఇదో ఈ రైతాంగాన్ని చూడు, లక్ష్మపల్లి రైతాంగాన్ని ఏం చేస్తావు చెప్పు నాయనా తండ్రి. పొంద ఫ్రాక్షన్, పొంద ఇదేనా ఫ్రాక్షన్ అంటే? తెలుసా నీకు? తెలియదు. ఏదో భయపడిస్తారు. ఎట్టుందంటే భయపడేవారంతా నా చుట్టూ పనుకోండి అంటూ చెప్తారు. నువ్వు ఈ కథ చూడరా, ఈ రైతాంగ కథ చూడరా నాయన తమ్ముడు. నీళ్ళు చెప్తే జోరుగా చెప్తే నీ తడి ఎంత 10వ తేదీ వరకు తడి, 10వ తేదీ పోయిన నెల 10వ తేదీకే నువ్వు వీలేకపోతే ఇప్పుడు ఏం తిస్తావు? మొత్తం ఇసుక దాచిపెట్టుకునే దానికి 5 TMC నీళ్ళు వృధా చేసేవి. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు కూడా లేవు తాగేదానికి కూడా. అసలుకి మొన్న MRO వీళ్ళు పత్తికి నీళ్ళు తోడుకుంటా అంటే ఏం చెప్తాడు తెలుసా ఆయన? అయ్యా నీళ్ళు తోడకూడదు ఈడ, ఏమంటే చెక్ డ్యాంలో నీళ్ళు అయిపోయినాయంటే రేపు తాగేదానికి నీళ్ళు
కష్టం వస్తారు ఎంఆర్ఓ నిలబెడితే తేదీ వరకు 10వ తేదీ పోయిన నెల 10వ తేదీకే నువ్వు ఇవ్వలేకపోతే ఇప్పుడు ఏం తిస్తావు? మొత్తం ఇసుక దాచిపెట్టుకునే దానికి 5 TMC నీళ్ళు వృధా చేసేవి. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు కూడా లేవు తాగేదానికి కూడా. అసలుకి నిన్న ఎంఆర్ఓ వీళ్ళు పత్తికి నీళ్ళు తోడుకుంటా అంటే ఏం చెప్తాడు తెలుసా ఆయన? అయ్యా నీళ్ళు తోడకూడదు ఈడ, ఏమంటే చెక్ డ్యాంలో నీళ్ళు అయిపోయినాయంటే రేపు తాగేదానికి నీళ్ళు కష్టం వస్తుంది, ఎంఆర్ఓ నిలబెడతాడు. మళ్ళీ నేను ఎంఆర్ఓతో మాట్లాడి నువ్వు చేసేదానికి లేదని చెప్పింది. ఎవరు ఆదుకున్నది? ఎవరా సీఎమో? పొంద నీదే జరిపా ఆడ నుంచి ఈడికి చెత్త, ఈ చెత్త నా చెత్తకు, ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరినీ చెత్త చేస్తాను. ప్రభు కాపాడు. ఎవరొకరు ఇంకా కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళు అసలు ఏడున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళంతా ఎప్పుడు ఏం పని? ఎమ్మెల్యే గారు చెప్పింది పాస్ చేయాల, ఎమ్మెల్యే గారు చెప్పింది వినాలి. మా ఆర్డీఓ మా ఊరికి వచ్చినాడు, చిన్న జెండాలు కూడా అన్నీ చిరిగిపోయినాయి. చూసానికి అసహ్యంగా ఉంది. వచ్చినాడు ఏదో ముడుపులు ఇచ్చినట్టుంది, పెట్టుకున్నాడు పోయినాడు. రైతాంగం ఏం చేస్తారు చెప్పండి దయచేసి. శరణ్యం ఒకటే, భయపడతారు. పత్తి ఉండి రేపేమన్నా అయితే ఇంట్లో అందరూ పిల్ల జల్ల ఎట్లానే అదొక భయం. ఎందుకంటే ఉండేది ఒక 2 రూములు ఉంటాయి. పాపం కొట్టు రూమ్ అని మా సంత కొట్టు రూమ్ అంటారు. దాంట్లో బీరో గీరో పెట్టుకోదు, కొంతమంది పనుకుంటుంది జగితి, అంతే ఉండదు మాకు. మహాప్రభు సీఎం గారు కనకరించండి నాయన, యాదోటి కొనుక్కో. ఆయనే మేలు తెలంగాణలో ఒడ్లు మొలకలెత్తినట్టు కొనే, తరిసినట్టు కొనే. సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మళ్ళీ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలా, అట్లాంటిది వాళ్ళు కొనకపోతే. నువ్వు ఎక్కడున్నావు నాయన? మహాప్రభు ప్యాలెస్లో ఉన్నావా? ఎక్కువ రోజులు ఉండవు ప్యాలెస్లో, రా కిందికి దిగి వీళ్ళందరూ ఆదుకో. రైట్ మా రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం ఇదంటే చెప్తారు, గొప్పగా చెప్తుంటారు ఎమ్మెల్యేలు. ఎందుకు రైతులు ఇంత కష్టాలు ఉంటే ఆదుకోవడం లేదు? సరేలే, ఈ పొద్దు మా ఊర్లో మళ్ళీ ప్రొక్లేన్ అన్ని పెట్టి ఇసుక తోలుతారు. వాడు ఎస్ఐ వచ్చి చెప్తాడు, తాలూకు ఎస్ఐ లేదు సార్ వాళ్ళకి పర్మిషన్ ఉందంట. ఇచ్చోళ్ళ మంచోళ్ళ అసలుకి ఏపీ గవర్నమెంట్ కోర్టులో ఏం చెప్పింది? ఎవరికి లేదు అని చెప్పింది. ఆయన రాయల్టీ కడతాడంట. మళ్ళీ ఎవరిని అడుగుతుంది? లేదు సార్ ఆయనకి ఇంత మాకింత సార్ అంటారు. ఎవడు రైతు గురించి పట్టించు? రైతు బాధితు లేడు స్వామి, ఎవరు స్వార్థం వాళ్ళకు. దానితో ఇప్పుడు ఏదో సీట్లు రావని గల్లంతని అంటున్నారు. అందుకని వాళ్ళే చూసుకుంటే సరిపోయింది. నువ్వు మళ్ళీ ఎప్పుడు రైతు గురించి చూసుకుంటేది? కొందరైతే నాకు తెలిసింది, కొందరు భార్యలు అంటున్నారట, మీకు సీట్ రాకపోతే నేను విషయం తాగుతానండి. ఎవరిని ఈ పాచకులు ఆడి ఇప్పుడు ఆయమ్మ తాగుతుందో లేదు నాకు తెలియదు, కానీ వీళ్ళైతే తాగేది రెడీ అవుతారు. ఈ పొద్దు ఒకడు తాగే పరిస్థితి ఉంటే పట్టుకొని వచ్చి మేమంతా 7 రూపాయలకు వచ్చింది. ఒకటి విషయం తాగాలని ఉన్నాడు, ఏం సరైనం లేదు. విషయం తాగేదానికి రెడీ అయినాం. అది పరిస్థితి. ఉన్నారు చూడండి రైతాంగం. అందరిలో పత్తి ఉంది, అందరిలో పత్తి ఉంది. కొనేవాడు లేడు. మీరన్నా మీ వల్లన్నా ఏమన్నా ఈ ప్రెస్ దీనిలో మంది అన్నారు ఏమన్నా సీఎం గారు మారుతారో లేకపోతే ఎమ్మెల్యేలు మారుతారో చూడండి. మేమైతే 5వ తేదీ తర్వాత మార్కెట్ వాళ్ళకి సంబంధం ఉన్నట్లుంది. అనంతపురంలో వచ్చి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని మేము ధర్నా చేయాల్సి వస్తుంది. ధర్నాకి ఎవరు పోయి వింటానలే, వాళ్ళు ఏదో అంగన్వాడీ వాళ్ళు 17 రోజుల నుంచి కూర్చుండే వాళ్ళ కథలే. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూర్చోండి, ఎవరు పలకరియడంలే. ఏమేమో ధర్నా చేయడం కూడా వేస్ట్ ఏమో. ఏమే దిస్ నో లా నో రూల్, అది పరిస్థితి. రైట్ మా నెక్స్ట్ అంటే మేము అంగన్వాడీ వాళ్ళు చూసినాక మాకే దోషడంలే. కూర్చుంటే మనకు 17 రోజులైనా వాళ్ళు పట్టించుకోవాలి. అంగన్వాడీ అంటే అర్థమే చిన్నపిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఏదో వాడికి మేము కూర్చుంటే ఏమంటాడు? అంగన్వాడీ టీచర్లు కూర్చుంటే ఏమన్నప్పుడు మేము పోయి కూర్చుంటే మేము లేసి వస్తాం మేమే. లేదంటే ఎవరినో ఒకరిని పట్టుకొని నాయన జ్యూస్ తాపడరా ఇంకా లేస్తామంటాం. అంతకన్నా ఏం లేదు. ఎవడు ఏం చెప్పినా దున్నపోతు మీద ఏంటంటారు, దాన్ని కూడా అనకూడదు, దున్నపోతు అనకూడదు. దాని వర్డింగ్ తప్పు. దున్నపోత ఏదైనా కొంతమంది చూడాలి. అంతకుముందు అంతా అంటారు దున్నపోతు మీద వర్షం పడిందని. ఈ గవర్నమెంట్ దున్నపోతు కూడా అంటే దాన్ని కూడా ఇన్సల్టే, దున్నపోతు కూడా ఇన్సల్టే. అది పరిస్థితి. అందుకోసం ఏం లేదు. ఎవరు చేతులేదు వాళ్ళు విషం తాగాల లేదా బయట వేసుకొని అంటించాలా. ఇంట్లో ఉండే మటుకు కష్టంగా ఉంది పరిస్థితి. అది రైట్ సార్. ఏమన్నా మీ మాట ఏమన్నా వింటాడో ప్రెస్ వాళ్ళ మాట, అది కూడా విన్నర్లే.
మిమ్మల్ని లోపలికి వేస్తామంటే ఇప్పుడు ఏదో కొత్త రూల్ వచ్చిందంట కదా, లాయర్లు గీర్లు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారంటే నిజమేనా? వచ్చిందంట లేదు, లోపలికి ఏమైందంట వైఎస్ఆర్ పైనుంచి వచ్చిందంట. అట్లా ఎవరన్నా మాట్లాడితే వాడిని కూడా లోపలికి ఏంటి అని నాకు తెలియదు స్వామి, ఎవరేం చేసినా ఇప్పుడేమో రూల్ అంటారు, కొత్త రూల్ అంటారు. ఎవరు మాట్లాడినా లోపలికి ఏంటి. నాకేం బాధ లేదబ్బా, 92 అయినాయి ఈ 3 రోజులు 3 అయినాయి. ఏదో 100 కొడితే ఎట్లా తట్టు రైతులు. రైట్ సార్. ఏమన్నా మీ మాట ఏమన్నా వింటాడు ప్రెస్ వాళ్ళ మాట, అది కూడా విన్నర్లే. మిమ్మల్ని లోపలికి వేస్తామంటే ఇప్పుడు ఏదో కొత్త రూల్ వచ్చిందంట కదా, లాయర్లు గీర్లు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారంటే నిజమేనా? వచ్చిందంట లేదు, లోపలికి ఏమైందంట వైఎస్ఆర్ పైనుంచి వచ్చిందంట. అట్లా ఎవరన్నా మాట్లాడితే వాడిని కూడా లోపలికి ఏంటి అని నాకు తెలియదు స్వామి, ఎవరేం చేసినా ఇప్పుడేమో రూల్ అంటారు, కొత్త రూల్ అంటారు. ఎవరు మాట్లాడినా లోపలికి ఏంటి. నాకేం బాధ లేదబ్బా, 92 అయినాయి ఈ 3 రోజులు 3 అయినాయి. ఏదో 100 కొడితే ఎట్లా తట్టు రైతులతో కలిసి మీరు రైతులతో కలిసి ఆందోళన చేస్తే మీ మీద కేసులు పెట్టారంట, వివరాలు ఏంటది? మాకు కేసు అంటే ఎట్లుందంటే దాని కేసు అనుకోవడం లేదు, అది ఒక హాబీ అనుకుంటాను. ఇట్ బికేమ్ ఏ హాబీ టు అస్. చూడండి ఎట్లుందో పత్తి అంత ఏం చేయాలి దీన్ని, ఎంతకన్నా అంత కొనండి. మేము వద్దంటాను దీన్ని, దయచేసి కొనండి ఎంతకో అంతకు, ఎంతో కొంత. ఎట్లున్నాడు రైతు, ఎట్లున్నాడు దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలో ఇంట్లో నుంచి ఉన్నాడు. లెక్క రావాలని కాదు అతనికి, రోజు భయమే. అసలు కొన్ని రూమ్లో లైట్ ఇది వైరింగ్ తీసేసినారు, వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతామని. ఇప్పుడు ఏమి వాళ్ళు కోరేది ఒకటే నాయన, ఇది ఎక్కువ రోజులు ఉంటే కూడా ఇంట్లో అందరికి దద్దులు వస్తాయి తెలుసా మీకు, ఏమే రోగాలు వస్తాయి. ఇప్పుడు రైతు ఏమనుకుంటున్నాడంటే ఒకటే, ఎట్లనా కానీ దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వు రూపాయి కొంటావా, 10 రూపాయలు కొంటావా, 20 రూపాయలు కొంటావా కాదు ఉండేది. దీన్ని ఎట్లా ఇంట్లో నుంచి బయటకు వేయాలా, పండించినట్టు కాబట్టి బయటకు ఊరికి వేయాలంటే బాధపడతాడు, భయపడతాడు. నేను అందుకే రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ని, దయచేసి రైతుని కాపాడండి దయచేసి. మీరు ఇంకా ఆ ఒత్తేది మానేసి ఏమి రైతుకు ఒకసారి వత్తండి. ఈ పాత పత్తికి ఏమే ఆ కొత్త పత్తికి జోరుగా చెప్తారు సీసీఐ కొంటా, సీసీఐ కొంటా, సీసీఐ కొంటా. సీసీఐ ఆఫీస్లో మనుషులే లేరు, ఊరికే మార్కెటింగ్ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చినారు పోయినారు. ఇది పరిస్థితి. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకో రైతుని, ఇదొక్కటి చేయి, మళ్ళీ అవతలు చూద్దాం ఎట్లయితే అట్లయితే 4 నెలల తర్వాత. ఏమే ఇది పరిస్థితి. ఈ పెద్ద ఉడుగురు మండలంలో మిరప 30,000 ఎకరాలు పెట్టినారు. పత్తి 30,000 ఎకరాలు పెట్టింటే ఏమైంది, మొత్తము పెద్ద ఉడుగురు మండలంలో 30,000 ఎకరాలలో పత్తి పెట్టారు. పాత పత్తి దగ్గర 20,000 ఎకరాలది అట్టే ఉండిపోయింది. కొత్త పత్తి కూడా ముందు దగ్గర 28 ఏమో ఉంటే మొన్నమే కొందరు ఆదోనిలో ఆ రేటు వస్తే ఆ రేటుకి వేసి వచ్చినారు తట్టుకోలేక. ఎందుకంటే ఇంట్లో పాత పత్తి మళ్ళీ కొత్త పత్తి పెట్టాలంటే స్థలం లేక వేసి వచ్చినాడు. దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను, రైతుల మీద ఒక చిన్న కన్నేయండి, లేకపోతే మొత్తం చెడిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఇది దయచేసి రైట్. పువ్వు వచ్చి క్వాలిటీ తగ్గుతుంది, ఇంకా పోయే కొద్దిగా తగ్గుతుంది. చూడండి ఇత్తనం లేదు, విత్తనం ఆల్రెడీ ఇదేంది మెత్తగా అయిపోయింది. ఎందుకు పురుగు తినేసింది. మామూలుగా అయితే దీన్ని తీసిపోయి జిన్నులు వేస్తే ఈ పత్తికి కూడా దీంట్లో ఆయిల్ తీస్తారు. ఏమే దీనికి అసలు జిన్నింగే వేరే ఉంది, విత్తనానికి లేదు, పోయింది, ఏం లేదు. ఇది ఏమి దీంట్లో ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దీంట్లో మళ్ళీ ఈడ పురుగు పట్టింది, ఈడ పురుగు పట్టింది. అదే ఇంకా బతికింది, బతికింది ఇంకా ఇత్తనం లోపల ఉండి ఇత్తనం తింటుంది. రైట్, ఇంకా పురుగులు చూడే అట్లా బతికి ఉన్నాయి పాత దాంట్లో. అంటే ఇప్పుడు ఊర్లో పురుగు పడుతుంది.
ఇంజక్షన్ చేయించుకున్నాను.